ఇప్పుడు ఇది బ్లౌజ్ కటింగ్ ప్రిన్స్ కట్టు. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ కాకుండా కొంచెం బుగ్గ పెట్టమన్నారు. ఇప్పుడైతే మనం ప్రిన్స్ కట్కి మెజర్మెంట్ మొత్తం కొలుచుకున్నా కాబట్టి నేను ఆది బ్లౌజ్ అంతా కొలిచేసుకున్నాను. దానికి బట్టి పెట్టేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఒకసారి లెంత్ ఉందో చూసుకోండి. చూడండి 13 ఉంది. 13 అంటే మనకి సరిపోతుంది. పొడవు అడ్డం అన్నీ కూడా సరిపోతుంది కాబట్టి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి. ఇక్కడ నీట్గా లేదు ఎందుకంటే ఐరన్ చేయలేదు దీనికి. ఇప్పటిదిప్పుడు ఇది ఎమర్జెన్సీ కాబట్టి వేయలేదు. ఇలా వచ్చేసి 6 ఇంచులు 6 ఇంచులు. ఇలా కూడా సేమ్ ఆమ్ డౌన్ సైజు కూడా 6 ఇంచులు. అందరికీ అంతే తీసుకోవాలా అంటే అలా ఏం లేదు. మనకి చెస్ట్కు బట్టి కూడా ఉంటుంది. మళ్ళీ హైట్కి బట్టి ఇట్లా ఈ వెడల్పుకు బట్టి అంటే ఇప్పుడు 38 ఉంది. 38కి ఒక సైజు ఉంటుంది, 39కి ఒక సైజు ఉంటుంది. దానికి బట్టి కూడా మనం తీసుకోవచ్చు. చూడండి అక్కడ 7 ఉంది, ఇక్కడ కూడా కరెక్ట్గా 7 ఉందా లేదా చూసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. చూడండి ఇక్కడికి నీట్గా ఇలా వేసేసుకున్నాం కదా. వేసేసుకొని ఇక్కడ 1 ఇంచు కాడికి నీట్గా ఇలా మార్కింగ్ కొట్టేసుకోండి. చూడండి నేను 3.5కి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. వెనకాల గల్లొచ్చి 10 ఇంచెస్ ఇలాగా, పొడవు 15. ఇది కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కింద కూడా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలాగా ఇప్పుడు విడివిడిగా తీసేసి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ గల్ల ఇలాగా 3 ఇచ్చేసి నార్మల్గా ఇలా తీసుకోవాలి. పైనుంచి చూడండి 10 కాడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా వచ్చేసి 3.5 ఇలా వేసి నీట్గా ఇది ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి ఇలాగా నార్మల్గా అయితే 1.5 ఇంచు తీసుకోండి. చెస్ట్ తక్కువ ఉంటే కప్ షేప్లో రావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోండి. ఇక్కడ కప్ షేప్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ నుండి 3.5. ఇప్పుడు ఇక్కడ నుండి నీట్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడికి కప్ షేప్ రావాలి అనుకుంటే ఇలా వేసుకోవాలి. చూడండి 2 విధాలుగా మనకి కప్ షేప్ మోడల్ కావాలి అనుకుంటే ఇలా వేసుకోండి, నార్మల్గా ఇలా వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. మళ్ళీ ఇది కూడా ఇలా కూడా వేసుకోవచ్చు. చూడండి మీకు 2.5 కాడికి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని నీట్గా ఇలా కూడా వేసుకోవచ్చు. 3 రకాలు అంటే సైజుకి బట్టి మనకి చెస్ట్ సైజుకి బట్టి పెట్టుకోవాలి. ఇంకా ఇది కూడా సేమ్ వెనకాలకి ఇది అందరు ఇవే అడుగుతారు. ఇంకా మనం కూడా ఏం చేయడానికి లేదు, ఇవే కుట్టేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి. చేతులు మనకి 3/4 కావాలి అన్నాను కదా. నీట్గా ఇలా కట్ చేసేసుకొని స్ట్రైట్గా ఇలాగైతే వేసేసుకోండి.
ఇప్పుడు మనకి వాళ్ళ ఆది బ్లౌజ్కి ఎంత ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్కి 6 ఇంచులు 7 ఇంచులు ఎక్కేసుకో. ఇప్పుడు ఇది మడుతుంటుంది కాబట్టి చూడండి, నేను 6 ఇంచుల కాడికి మార్కింగ్ కొట్టేసుకుంటున్నా. కొట్టేసుకొని 3/4 హ్యాండ్స్ ఇలాగా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఓకేనా. ఇదే బ్లౌజ్ కటింగ్ ఈజీగా చూపించిన అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.